అడ్డంగా దొరికాడు. దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతల మీద పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగొల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎటువంటి మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలేది ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్ తో సహా బయటకు వచ్చి పెట్టిద్దే. దీని గురించి నిజంగా నువ్వు కరెక్ట్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ కేబినెట్ లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్ తో ఆ మీడియాలో వస్తుంది. ఎంత ఆర్గనైజ్డ్ అనేది. రెండు సరే మీ దాంట్లోనే వస్తాం. మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళని తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేశారన్న వీడియో ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను. నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్ లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ల బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటది. మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్ గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండదు, తీసుకోవచ్చుగా. దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో వీరట్టు రిమాండ్ లో పోయి 14 రోజులు 20 రోజులు 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. ఇంకా దానికంటే వింత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని, అంతకుముందు దారుణంగా దాని ఏమంటాం పొట్టేళ్లను వీటిని ఇచ్చేశారు అనే దీంతో నల్లజర్ల ఒకటి, అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో 2-3 కేసులు పెట్టారు. ఇవి కాక చాలా చోట్ల పెట్టారు, అక్కడ రోడ్ల మీద తిప్పారు. బహుశా ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఉండదు. వాటి కరుడు కట్టిన నేరస్తులను కూడా సినిమాలు చూస్తుంటాం, ఏదో ఈడ్చుకొని పోవడం తీసుకొని పోవడం అనేది. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ షీ సేస్ ఇట్లా కాదు, ముసుగు వేయకుండా కూడా మేము రోడ్డు మీద తిప్పుతాము, ఒక ఇది పోవాలి మీకు. మరి మెసేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ ఇది దీన్ని ఎవరు సమర్థించరు అలాంటి వాటిని ఇచ్చేయడం అనేది. బట్ తిరునాళ్ళలో జరుగుతున్నాయి, ఇంకో దగ్గర జరుగుతున్నాయి, అక్కడక్కడ కల్చర్ ను బట్టి ఇంకో దాన్ని బట్టి జరుగుతుంటాయి. వాటికి సంబంధించి ఓకే, పబ్లిక్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వార్నింగ్ ఇస్తారు. నువ్వు పెట్టిన కేసులన్నీ సీరియస్ కేసులు, నాన్ బెయిలబుల్ పెట్టేసి అక్కడ కూడా ఇలాంటి ఆయుధాల కేసులు ఎటువంటి పెట్టారు. కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి? కేక్ ఎవడన్నా కొడవలతో నరుకుతాడా? కేక్ కొడవలతో నరుకుతాడా? గొడ్డలతో నరుకుతారా? అంతకుముందు అందరూ వేశారు, మా దగ్గర వచ్చాయి, మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు, మా సాక్షిలో కూడా వేసి చూపించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ మాట్లాడ అయినా నో కేసు. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్ కు ఎదురుగా వెహికల్ అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది, అయినా నో కేసు. ఇప్పుడు ఇక్కడ ఎవరు వాళ్ళ అభిమానంతో దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి దానికి చేసి ఎవరిని టెర్రరైజ్ చేయాలని క్వశ్చన్ చేస్తే, లేదా నీ అభిమానాన్ని ప్రకటిస్తే, నువ్వు బయట తిరిగితే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఐడెంటిఫై అయింటే, ఆర్ నువ్వు వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మామూలుగా ఉండదు. నువ్వు నేరుగా జైలుకి వెళ్తావు అనే మెసేజ్ ఇవ్వాలని ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో భాగంగా అవి చేస్తే, నిన్నటిది మరీ విచిత్రమండి. కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక పాపం. ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారు 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టు ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలు పెడితే దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా, రేపు కనుమ వస్తుంది రేపు. అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళని ఏంటి చేసే పని, వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా వీళ్ళు చేస్తున్న వాటిని అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. లేకపోతే పోయేవాళ్ళు జైలుకు. వీళ్ళని చూస్తే ఎవరో కరడు కట్టిన ఎవరో మన దీనిలాంటి వాళ్ళు అనుకుంటారుగా, ఎక్కడో టెర్రరిస్టులు ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు, అలాంటి వాడిని పట్టుకొచ్చినారేమో అని అనుకుంటారు. కోడిని కోసుకుంది ఇల్లే అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ రోజు వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు, వీళ్ళు డిఎస్పీలో మరి సిఐలు అంతా, సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ అంతా మరి పోలీస్ అధికారులు,
వీళ్ళు తెచ్చి వీళ్ళకి ప్రజెంట్ చేసిన పద్ధతి జోకు ఎగతాళి అంటే ఎవరో రిపోర్టర్లు కూడా నవ్వుతున్నారు. మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామని. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది. అసలు వీళ్ళు ఏ ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. ఒక గవర్నమెంట్ లో పని చేస్తున్నారా, ప్రైవేట్ సైన్యమా? యంగ్ ఏజ్ లో ఉండేవాళ్ళం 70 ఇందిరాగాంధీ గారు అప్పుడు 75-77 మధ్య. తర్వాత నక్సల్స్ ప్రాబల్యం బాగున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అప్పుడు చూసాం. అప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేస్తామని బెదిరింపులు, ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు. అంటే సిస్టమ్ గాడి తప్పితే ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎక్కడికి పోతుందంటే అక్కడ కనపడింది. ఇది ఎక్కడ కూడా ఉండేది. అంటే ఎక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళ, బయట నలుగురు ఒక దగ్గర కలవడానికి వీళ్ళ, ఇది అన్యాయం అనడానికి వీళ్ళ, కేసు పెట్టేసి అయిపోయి. అంటే నేను ఐ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రక్ట్ ఎనీథింగ్. ఒక ఇమేజ్ ని బ్రహ్మాండంగా చేయగలను, ఒక సంసారిని వ్యభిచారిగా చూపగలను, వ్యభిచారిని సంసారిగా అయినా నేను చూపగలననే ఒక ధీమాన్న ఉండాలి. 180,000 కేజీల అదేదో గోమాంసం పట్టుబడింది వైజాగ్ లో. ఏమైందండి అది? మాట్లాడు. సామాజిక కార్యకర్తలు, ఈ న్యూట్రల్ మేధావులు క్వశ్చన్ చేస్తుంటారు. మేము వైఎస్ఆర్సీపీ నుంచి అడుగుతుంటాం. 4 రోజులు 5 రోజులు వారం, ఆ తర్వాత ఇంకోటి. ఈలోగా తను పెద్ద ఏదో తెచ్చి వేసేస్తాడు. దానికి రిప్లై ఇచ్చుకోవడం ఏదో చేయక తప్పదు. ఇగో ఇప్పుడు నేను మాట్లాడితే మద్యం బాటిల్ తాను దొరికి దాన్నే ట్విస్ట్ చేసి ఈ రోజు ఉల్టా వేస్తే దీన్ని కడుక్కోవడానికి ఇటువైపు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. సో క్వశ్చన్ చేసిన వాళ్ళు టెర్రరైజ్ చేయడం, క్వశ్చన్ చేయకుండా ఆపడం, టెర్రరైజ్ చేయడం కూడా భయపెట్టడం కాదు, ఏకంగా జైళ్లలో పడేయడం. ఇంకోరు అంటున్నారు. ఎంతకాలం ఆపగలరు, ఎంతమందిని ఆపుతారు? ఇదంతా కూడా నేను రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటున్నా అంటే, మార్నింగ్ లేసరికి పేపర్లు చూస్తే దడ ఏదో పడుతుంది. ఫేక్ అకౌంట్లో నాకు తెలిసి 400-500 ఉన్నట్టున్నాయి. యూట్యూబ్ ఛానల్స్, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ తో. ఆర్గనైజ్డ్ అని ఎందుకన్నారంటే, ప్రతిదీ ఏది అజెండా మొదలు పెట్టాలన్నా ఆటోమేటిక్ దానంతా సెల్ఫ్ ప్రొపైల్డ్ సిస్టమ్ లాగా టకా వచ్చేస్తుంది. వాటిలో వస్తాయి, మళ్ళీ డిబేట్లు నడుస్తాయి, మార్నింగ్ పేపర్లో వాటిలో వస్తాయి. వీళ్ళు కొంతమంది నాయకులు ఎవరో మాట్లాడతారు. దట్ విల్ బికమ్ రియాలిటీ. ఈ రోజు కాదు, అపోజిషన్ లో ఉన్నప్పుడు